చీకటి పడిన తర్వాత ఆకాశంలో మినుకు మినుకుమనే నక్షత్రాలను చూసి మురిసిపోతాం. సముద్ర గర్భంలో వెలుగులు చిమ్మే జీవులను చూసి ఆశ్చర్యపోతాం. కానీ మీరెప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు మీ శరీరం కూడా ఒక నక్షత్రంలా వెలుగుతుందని ఊహించారా? ఇది కవిత్వం కాదు, పక్కా సైన్స్. మన కంటికి కనిపించని ఒక అద్భుతమైన కాంతి వలయం మన అందరిలోనూ ఉంది. శతాబ్దాలుగా ఆధ్యాత్మికవేత్తలు ఆరా అని పిలిచిన దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని ఎలా నిరూపించింది? రండి, ఈ విషయాలన్నీ మన ప్రయాణంలో తెలుసుకుందాం. మనం మనలోని కాంతిని వెలికితీద్దాం. 2009లో జపాన్కు చెందిన ఇంతోషి కోబయాషి అనే శాస్త్రవేత్త ఒక విప్లవాత్మక ప్రయోగాన్ని చేశారు. అత్యంత సున్నితమైన కెమెరాల ముందు కొంతమందిని ఉంచి పూర్తి చీకటి గదిలో గంటల తరబడి పరిశీలించారు. ఫలితాలు ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. ప్రతి మనిషి శరీరం నుండి నిరంతరం కాంతి వెలువడుతుంది. దీని వెనకాల ఉన్న సైన్స్ పాయింట్ని గమనిద్దాం. మన కణాల్లో ఉండే మైటోకాండ్రియా శక్తిని ఉత్పత్తి చేసే క్రమంలో కొన్ని ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ఇవి ఆక్సిజన్ మరియు ఫ్రీ రాడికల్స్తో కలిసి బయోఫోటాన్స్ అనే కాంతి కణాలను విడుదల చేస్తాయి. ఈ కాంతి మన కంటి చూసే సామర్థ్యం కంటే 1000 రెట్లు తక్కువ. అందుకే మనం పక్కవాడిని మెరుస్తున్నట్లు చూడలేం. కానీ కెమెరాలు చూశాయి. మన ముఖం, ముఖ్యంగా బుగ్గలు మరియు నుదురు భాగం మిగతా శరీరం కంటే ఎక్కువగా మెరుస్తాయి. మరి మీరు చాలా రోజుల నుంచి వినే ఉంటారు, ఎన్నో వీడియోస్లు చూసి ఉంటారు. మన ఆరా ఇలా ఉంటుంది అని ఉంటుంది. అసలు ఆరా అంటే ఏంటి? సప్తచక్రాలు అంటే ఏంటి? చూద్దాం ఒకసారి. పురాతన చిత్రాల్లో దేవుళ్ళ తల వెనక ఒక వెలుగు కనిపిస్తుంది. దీన్ని మనం తేజస్సు అంటాం. సైన్స్ చెప్తున్న ఈ బయో ల్యూమినిసెన్స్ ఆ ఆధ్యాత్మిక కాంతి వలయం ఒకటేనా? మన శరీరంలో 7 ప్రధాన శక్తి కేంద్రాలు ఉన్నాయని యోగశాస్త్రం చెబుతుంది. ఈ కేంద్రాలు చురుగ్గా ఉన్నప్పుడు మన శరీరం విడుదల చేసే ఫోటాన్ల తీవ్రత పెరుగుతుంది. కోపంగా ఉన్నప్పుడు ఎరుపు, ప్రశాంతంగా ఉన్నప్పుడు నీలం లేదా ఆకుపచ్చ రంగులో మన శక్తి మారుతుందని కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా నిరూపించే ప్రయత్నం జరిగింది. అంటే మన ఆలోచనలు మన కాంతిని ప్రభావితం చేస్తాయి. ఇంకొక విషయం మాట్లాడుకుందాం మనం. మీ శరీరం మెరుస్తున్న తీరును బట్టి మీకు జబ్బు రాబోతుందని చెప్పొచ్చా? శాస్త్రవేత్తలు అవునని అంటున్నారు. మన కణాలు ఆరోగ్యంగా లేనప్పుడు అవి విడుదల చేసే కాంతిలో మార్పు వస్తుంది. భవిష్యత్తులో రక్త పరీక్షలు లేకుండానే కేవలం బాడీ స్కాన్ ద్వారా మీలోని ఫోటాన్ల హెచ్చుతగ్గుల్ని బట్టి క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. మరి దీనికి ధ్యానానికి ఉన్న లింక్ ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం చేసే వారిలో ఈ బయోఫోటాన్ ఎమిషన్ చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ఇదంతా కూడా పరిశోధనలోనే తేలింది. అందుకే వారి ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, వెలుగు కనిపిస్తాయి. చివరగా ఈ కాంతి మనకి ఏం చెప్తుంది? మనం కేవలం రక్త మాంసాలతో కూడిన యంత్రాలం కాదు అని. మనం విశ్వంలోని శక్తిలో ఒక భాగం. ఆకాశంలో నక్షత్రాలు ఎలాగైతే హైడ్రోజన్ మండుతూ వెలుగునిస్తాయో, మన కణాల్లో ప్రాణవాయువు మండుతూ మనల్ని వెలిగిస్తుంది. మీరు ఎప్పుడైనా నిరుత్సాహంగా అనిపిస్తే ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రపంచం చూడలేకపోయినా మీలో అద్భుతమైన కాంతి వెలుగుతూనే ఉంది. యు ఆర్ లిటరల్లీ ఏ బీయింగ్ ఆఫ్ లైట్. ఈ అద్భుతమైన నిజాన్ని 10 మందితో పంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.